నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బోడసకూరులో దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న మంత్రి లోకేష్. శెట్టి బలిజల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామని ప్రకటన. కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ అధ్యక్షతన జిల్లా సమీక్ష కమిటీ సమావేశం. ప్రజాప్రతినిధులతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష. టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు అనర్హుడన్న వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి. తక్షణమే ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్. తిరుమల శ్రీవాణి దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ అవధానం హరణదాస్ శర్మ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. శెట్టి బలిజల ఆరాధ్య దైవం సంఘ సంస్కర్త దివంగత దొమ్మేటి వెంకటరెడ్డి అని మంత్రి నారా లోకేష్ కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలను ముఖ్యంగా శెట్టి బలిజల లక్ష్యంగా చేసుకుని వెంటపడి వేధించారని తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సభకు లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న 6 నెలల్లో బోడసకూరులో దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, శెట్టి బలిజల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామని కీలక ప్రకటన చేశారు. దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవడం గర్వంగా ఉందని అన్నారు. నేను ఎప్పుడు ఉత్తరాంధ్రకు వచ్చినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. అదేంటంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మీరు మాకు మెజారిటీ ఇచ్చి గెలిపిస్తాం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు నాకు యువగలం పాదయాత్ర రోజులు గుర్తొచ్చినాయి. పాదయాత్రలో నేను నడుస్తూ ప్రతిరోజు ఒక సామాజిక వర్గంతో కూర్చోవాలి, నేరుగా వాళ్ళని కలవాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని ఒక తాపత్రయం నాలో ఉండేది. దాని తర్వాత మళ్ళీ ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. యువగలం పాదయాత్రలో మా శెట్టి బలిజ సోదరుని కలిసినప్పుడు వాళ్ళ ఆనాడు ఒక విషయం నన్ను కోరారు. పెద్దలు దొమ్మేటి వెంకటరెడ్డి గారి పేరు పైన ఆయన జయంతి సందర్భంగా అది ప్రభుత్వం పండగగా ప్రకటిస్తే బాగుంటుందని ఆనాడు మీరు కోరారు. ఇచ్చిన హామీ ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. పాదయాత్ర ప్రారంభించిన తర్వాత వేదికమైన ఉన్న పెద్దలతో నేను నడిచినప్పుడు వెంకటరెడ్డి గారి గురించి స్వయంగా నేను తెలుసుకుంటాం జరిగింది. బ్రిటిష్ పాలనలో మన శెట్టి బలిజ సోదరులు వలసలుగా బర్మాకి వెళ్ళేవారు. దాంట్లో భాగంగా దొమ్మేటి వెంకటరెడ్డి గారు కూడా ఆనాడు బర్మాకి వెళ్ళారు. అక్కడ ఒక షిప్ని అద్దెకి తీసుకుని వ్యాపారం ప్రారంభించిన వ్యక్తి, ఏకంగా అదే షిప్కి యజమానిగా తయారైన వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆయన అంత దూరం వెళ్ళినా విద్యా విలువల గురించి తెలుసుకునేవారు. దాని తర్వాత మన పిల్లల కోసం ఆయన బర్మాలో ఏకంగా పాఠశాలలు ప్రారంభించారు. అడల్ట్ ఎడ్యుకేషన్ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని రాత్రిపూట పెద్దవారు చదువు చెప్పిన గొప్ప వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆయన అక్కడ ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత మన కోసం ప్రత్యేకంగా సంఘాలు ఏర్పాటు చేసి మన పిల్లల్ని ఆదుకుని ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత జన్మభూమి కోసం సేవ చేయాలని తిరిగి మన ప్రాంతానికి వచ్చిన గొప్ప వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. బొడసకూరు జమీందార్గా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. స్వాతంత్రం కోసం కూడా పోరాడారు. స్కూల్స్, కాలేజీలు ఏర్పాటు చేశారు. లైబ్రరీలు కూడా ప్రారంభించారు. శెట్టి బలిజల కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు మనకు చేస్తాం కూడా జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే శెట్టి బలిజల సోదరుల దైవం దొమ్మేటి వెంకటరెడ్డి గారని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. యువగలం పాదయాత్రలో మన శెట్టి బలిజల సోదరులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మనం మాట్లాడుకున్నాం. యువగలం పాదయాత్రలోనే నేను ఆనాడు హామీ ఇచ్చాను. ఇప్పుడు లిక్కర్ షాపులు వస్తాయి, విధానం మార్చుతాం, దాంట్లో 10% మా శెట్టి బలిజ సోదరులకు అందిస్తాను ఆనాడు హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీ ఈరోజు ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంటాం జరిగింది.
ఇక్కడున్న సెట్టిబల్జ సోదరులందరూ ఒక విషయం ఆలోచించమంటున్నాం. 2014 నుంచి 19 వరకు సెట్టిబల్జ సోదరుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు తెలుగుదేశం పార్టీ చేసింది. ఆనాడు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం, ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందజేశాం, లోన్లు అందించాం. కొన్ని కారణాల వల్ల 2019లో అధికారం కోల్పోయాం. 2019 నుంచి 24 వరకు మనం ఎంత ఇబ్బంది పడ్డామో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం మనందరి పైన ఉంది. ఆనాడు జే బ్రాండ్లు ప్రోత్సహించడానికి మన అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఆనాడు సెట్టిబల్జ సోదరులు రోడ్డెక్కి ధర్నా చేస్తే కేసులు పెట్టారు, పోలీస్ స్టేషన్ లాక్కుని తీసుకెళ్లారు, జైలుకు కూడా పంపించారు. వాళ్ళ అక్కని వైకాపా నాయకులు పిల్లలు ఏడిపిస్తున్నారని ఊరు పెద్దల దగ్గరికి వెళ్ళి ఆయన కంప్లైంట్ చేస్తే ఆ చిన్న పిల్లోడిని అతి కిరాతకంగా కొట్టి అతను చదువుతున్న పుస్తకాల్లో పేజీలు చింపి నోరులో పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ చిన్నారి పేరే అమర్నాథ్ గౌడ్. కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ అధ్యక్షతన కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వివేకానంద హాల్లో జిల్లా సమీక్షా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్లు దాట్ల సుబ్బరాజు, యనమల దివ్య, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, వరుపుల సత్యప్రభ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో వ్యవసాయం, ధాన్యం సేకరణ, నీటిపారుదల, ఉపాధి హామీ, గ్రామీణ నీటి సరఫరా, పురపాలక, విద్యుత్, పశుసంవర్ధక శాఖలపై సమీక్ష జరిపారు. లాస్ట్ ఇయర్ అయితే 6.76 లక్షల మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ ఇచ్చింది. దాంట్లో 3 లక్షలు యాక్చువల్గా ప్రొక్యూర్మెంట్ చేసి పేమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇరిగేషన్ తీసుకుంటే 1,90,915 ఏకర్స్లో ఇరిగేషన్ యాక్చువల్గా ఇక్కడ. దానికి సంబంధించి వాటర్ ఆల్రెడీ కొన్ని ఛానల్స్లో ఇంకా ఇస్తున్నారు, ఇంకా అవసరం లేదు, దాన్ని ఆపేయమని యాక్చువల్గా అందరూ ఎమ్మెల్యేస్ చెప్పడం జరిగింది. అయితే ఒరిజినల్గా అయితే ఈ మంత్ 31st వరకు యాక్చువల్గా ఇస్తామనుకున్నారు. 31st దాకా కూడా అవసరం లేదు, ఇమీడియట్గా ఆపమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాన్ని ఇరిగేషన్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్గా దాన్ని ఆపడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఇది ప్రజలందరికీ నేను చెప్పేది, వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది. అంతకుముందు అయితే ఫస్ట్లో మీకు అందరికీ తెలుసు, ఎవరికన్నా ఏదన్నా విషయాలు తెలపాలన్నా వాళ్ళ సర్టిఫికేట్ కావాల్సిన ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అలా కాకుండా ఏ సర్టిఫికేట్ కావాల్సిన వాట్సాప్లోనే తీసుకోవచ్చు. మున్సిపాలిటీకి ఏదైనా కంప్లైంట్ చేయాల్సిన వాట్సాప్లోనే చేయొచ్చు. బిల్స్ ఏదైనా పేమెంట్ ఉన్నా వాట్సాప్లోనే చేయొచ్చు. ఆఫీసుల చుట్టూ తిరగకుండా పరిపాలన సులువు చేయడానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలతో యువనాయకుడు లోకేష్ గారు చక్కటి సాఫ్ట్వేర్ని డెవలప్ చేయించారు. ఆ సాఫ్ట్వేర్ని ప్రతి ఒక్కరూ ఆ వాట్సాప్ అంటే అంతకుముందు అయితే జనరల్గా ఒక వెబ్సైట్ ఏదో క్రియేట్ చేయటం, ఇలాంటి ఒక యాప్ క్రియేట్ చేయటం, ఇంకోటి చేయటం ఉండేది. దాన్ని ఓపెన్ చేయటం ఎన్ని డిఫికల్ట్గా ఉండేది. అలా కాకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుతున్నారు. వాట్సాప్ ద్వారానే ప్రజా సౌకర్యాలన్నీ, వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్లు కావచ్చు, పేమెంట్స్ కావచ్చు, వాళ్ళ యొక్క కంప్లైంట్స్ కావచ్చు తెలియజేసి దాన్ని తీసుకొచ్చారు. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, దాన్ని యాక్చువల్గా ఎక్కువగా యూటిలైజ్ చేయాల్సి రిక్వెస్ట్ చేస్తున్నా. దాన్ని ఆల్రెడీ అధికారులకు చెప్పాము, అటు మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ప్రజలను అవేర్నెస్ చేయమని. ఈరోజు ఈ జిల్లాలో అర్బన్ అథారిటీ తీసుకుంటే 1,70,520 హౌస్ హోల్డ్స్ ఉంటే అందులో 28,223 హౌస్ హోల్డ్స్కి మాత్రమే అవేర్నెస్ కలిగించారు. మిగతా వాళ్ళకి కలిగించలేదు. మిగతా వాళ్ళకి కూడా కలిగించమని యాక్చువల్గా ఈరోజు మున్సిపాలిటీలో ఉన్న కమిషన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా పంచాయతీల్లో ఉన్న వాళ్ళకు కూడా ఎవరైతే ఉండారో అందరూ కూడా ఈ వాట్సాప్ని ద్వారా ఏమేమి వినియోగించుకోవచ్చు, వాట్సాప్ గవర్నెన్స్ అనేది అవేర్నెస్ కల్పించమని చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మీరు కలిగితే అక్కడున్న సచివాలయంలో ఉన్న
స్టాఫ్ని అడిగితే వాళ్ళు తెలియజేస్తారు. మీకు దగ్గరలో ఉన్న సచివాలయం ఉంటుంది, ఆ సచివాలయ స్టాఫ్ దగ్గరికి పోయి దీన్ని ఎలా వాడాలా, దీనివల్ల ఉపయోగాలు ఏందని అడిగితే వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ద్వారా తెలుసుకుంటే మీకు ఏదైనా అంటే పేమెంట్స్ కట్టడం కానీ, సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేసుకోవటం కానీ, కంప్లైంట్స్ ఏదైనా ఉంటే తెలియజేయటం కానీ తెలియజేయచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ హౌసెస్లో సోలార్ ప్రతి ఒక్కరికి సోలార్ ఇన్స్టాల్ చేయటం వల్ల వాళ్ళకి 0 ఖర్చు అవుతుంది ఎలక్ట్రిసిటీ. ఇంకా ఎక్సెస్ ఎలక్ట్రిసిటీ వస్తే దాన్ని అమ్మటం వల్ల వాళ్ళకు కొంత డబ్బులు కూడా వస్తాయి. దాని మీద గౌరవనీయ ముఖ్యమంత్రి గారు దీని మీద స్పెషల్ డ్రైవ్ చేసి ప్రతి ఎమ్మెల్యేకి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, కలెక్టర్కి ఇచ్చారు. ఈ జిల్లాలో 19,593 హౌసెస్ ఉంటే ఎస్సీ ఎస్టీ ఇంతవరకు 522 మాత్రమే పెట్టడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో రివ్యూ చేస్తే దీని మీద అగ్రెసివ్గా చేసి వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తామన్నారు. అదేవిధంగా రూరల్ ఏరియాలో 3 అన్నా క్యాంటీన్స్ శాంక్షన్ చేస్తున్నారు. అవి అంతా కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ వీక్లో గవర్నర్ ముఖ్యమంత్రి గారి చేతుల మీద రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 70 అన్నా క్యాంటీన్స్తో దీన్ని కూడా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జీజీహెచ్లో మరొక అన్నా క్యాంటీన్ పెట్టమని యాక్చువల్గా రిక్వెస్ట్ చేశారు. దానికి కూడా యాక్చువల్గా గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పి అంటే ఆల్రెడీ ఒక 28 శాంక్షన్ చేశారు. 205 ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 70 కొత్తగా కట్టాం అన్నా క్యాంటీన్స్. అవి ఫస్ట్ వీక్లో ఇనాగ్రేషన్ చేస్తారు. మరొక 28 కూడా గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. దాంతో ఈ జీజీహెచ్లు అడిగింది కూడా యాడ్ చేసి చేయిస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.